ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నా దగ్గర మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక 6 గంటల పాటు విచారణ అన్నటువంటి కొనసాగింది. ప్రధానంగా కేవీ రావు అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏపీసీఐడి వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా అడగడం జరిగింది. ప్రధానంగా కేవీ రావు చేసినటువంటి ఆరోపణలు, నేను కేవీ రావుకి మే మాసం 2020 సంవత్సరంలో ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వస్తాడు, అతనితో మీరు కాకినాడ సీ ఫుడ్స్ విషయం మాట్లాడండి అని చెప్పినట్లుగా ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండవ ఆరోపణ, రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధరన్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ 2 ఫర్మ్స్ని నా నామినీస్ కనుక నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, ఇక శరత్ చంద్రారెడ్డికి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్, వ్యాపార పరంగా మాకు ఎటువంటి బాంధవ్యాలు లేవు. నేను ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళు వ్యాపారస్తులు. నా యొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఇవ్వడం జరిగిందే కానీ ఏమంటే ఏ రిలేషన్షిప్ లేదు, ఒక కుటుంబ రిలేషన్షిప్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకినాడ సీ ఫుడ్ విషయం నాకు మొట్టమొదటి నుంచి చివరి ఇప్పటి వరకు మీరు సమ్మన్ చేసేంత వరకు కూడా, లుకౌట్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక లుకౌట్ విషయంకి వస్తే, ఈ యొక్క లుకౌట్ విషయం నేను ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ని అటు ఏపీసీఐడిని పార్టీగా చేయడం జరిగింది. ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఆర్గ్యుమెంట్ చేసేదానికి బదులుగా కోర్టులో ఏపీసీఐడి ఈ యొక్క కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఏపీ హైకోర్టుకి ఆ పిటిషనర్ అప్రోచ్ కావాలి అన్నటువంటి ఆర్గ్యుమెంట్, వితండమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పుడు జడ్జి గారు ఏపీసీఐడిని కూడా దీంట్లో పార్టీ చేసి ఏపీసీఐడికి సంబంధించి జనవరి 15వ తారీఖు ఈ ఢిల్లీ హైకోర్టుకి ఎలా జ్యూరిస్డిక్షన్ లేదు అన్న దాని మీద నేను ఆర్గ్యుమెంట్స్ వింటాను, ఢిల్లీ హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటే మేము అడిక్వేట్ ఆర్డర్స్ పాస్ చేస్తాము, తగినటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తాము అన్నటువంటి చెప్పడం జరిగింది. ఇక కేవీ రావు విషయం, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజాదర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని లోకల్లో ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ ఫుడ్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోన్ చేయలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావుని తిరుమలకు రమ్మనండి, నేను కూడా తిరుమలకు వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను
నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి శిక్ష దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావు గారిని ఫోన్ చేసినట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే CDR కాల్ డేటా రికార్డ్స్ చూపించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావు గారిని ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానం ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, తప్పుడు ఫిర్యాదు అని కానీ ప్రూవ్ అయితే ఆ కేసుని ఏపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నా, లేకుంటే కోర్టు ఈ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని కానీ చెప్పినా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి మీద అటు సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ రెండింటినీ కూడా వేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీస్కి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని ప్రూవ్ చేసుకోవాలనంటే కేవీ రావు కింద డిఫమేషన్ వేయాలి అన్నటువంటి విషయాన్ని నిర్ణయానికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కూడా నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఇంకొక అడుగు ముందుకేసి గతంలో 22 సంవత్సరాల క్రితం యూఐ క్యాపిటల్ అన్నటువంటిది సండూర్ పవర్లో ఇన్వెస్ట్ చేసినటువంటి కేసు ఇంకా అపరిష్కృత. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ చెప్పారంటే మీకు అటువంటి సంబంధం లేనప్పుడు ఫిర్యాదుదారు ఎలా ఫిర్యాదు చేస్తారు? ఏదో ఒక రకమైనటువంటి సంబంధం ఉంటేనే కదా ఆ ఫిర్యాదు వస్తుంది. ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇనీషియల్ బోనస్ బాధ్యత, దాన్ని రివర్ట్ చేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా. మీరు దాన్ని ఎలా సంజాయిషి ఇస్తారు? ఆ బాధ్యతను మీరు ఎలా బయటపడతారు? ఆ ఇనీషియల్ బోనస్ అన్నదాన్ని మీరు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, గవర్నమెంట్లో నేను ఒక ఎంపీని, సాధారణమైనటువంటి ఎంపీని, ప్రభుత్వంలో జరిగేవన్నీ నాకు తెలియదు. ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటర్స్గా రంగనాథన్ అండ్ కంపెనీ, శ్రీధర్ అండ్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసా అన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో అది ఎవరైనా కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది, ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది. నన్ను అడిగితే నాకు తెలియదు. మీరు ఎవరైతే సంబంధిత అధికారుల్లో వాళ్ళని మీరు ప్రశ్నించినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా ఇనీషియల్ బోనస్ ఏదైతే మీరు చెప్తున్నారో నా మీద ఉందన్నటువంటి విషయాన్ని అక్కడికి తీసుకెళ్ళి చెప్పినటువంటి అబద్ధాలకి అతను ఫలితం అనుభవించాలి, చేయాలి అన్నటువంటి విషయాన్ని తప్పకుండా నేను నిర్ణయించాను. మళ్ళీ పిలిచారా సార్? మళ్ళీ తిరిగి పిలవలేదు. ఈ విషయంగా పెద్దగా ప్రశ్నించేది ఉండదనే నేను విశ్రాంత్ రెడ్డి మీకు తెలియదు అంటున్నారు. విశ్రాంత్ రెడ్డి పేర్లు బదలాయించారు. ఏ పేపర్
ఏ పేపర్ జర్నలిస్ట్ సార్ బిగ్ ఫస్ట్ నువ్వు వక్రీకరించు. వక్రీకరించేది కాదు సార్, మేము అడుగుతున్నాం మీరు ఏ పేపర్ అంటే పేపర్ అయితేనే మీరు సమాధానం చెప్తారండి. నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు. నువ్వు ఫస్ట్ అడిగింది ఏంటి? విక్రాంత్ రెడ్డి నీకు తెలియదని చెప్పావని నేను అట్లా చెప్పలా. అబద్ధాలు చెప్పాలి. విక్రాంత్ రెడ్డికి పేరు బదలాయించి జరిగిందా? నువ్వు బిగ్ టీవీ అయినా స్మాల్ టీవీ అయినా నాకు అనవసరం. నువ్వు అడిగేది ప్రశ్న నువ్వు సరిగా అడిగితే నేను జవాబు చెప్తాను. నేను ఒకటే చెప్పాను, సుబ్బారెడ్డి కానీ విక్రాంత్ రెడ్డికి నాకు లావాదేవీలు లేవు, వ్యాపార లావాదేవీలు లేవు. నేను వాళ్ళు తెలియదని చెప్పలే. మేమందరం ఒకే పార్టీలో ఉన్నాం. ఎప్పుడైనా కూడా నువ్వు ఒక జర్నలిస్ట్గా నీ యొక్క బాధ్యతను మర్చిపోవాలి. మేమేం మర్చిపోలేదు బిగ్ టీవీ కానీ స్మాల్ టీవీ కానీ మీడియం టీవీ కానీ నాకు అనవసరం. నెక్స్ట్ Sir, are you going to quash this case? I have already explained to you that an appropriate time depends upon the way the case is progressing. I will take the legal recourse. Thank you very much. Why only Vijay Sai Reddy garu is being targeted, sir? దాని గురించి నేను ఒకటే చెప్పాను. 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఈరోజు మీరు నన్ను అడిగితే నేను ఏమీ చెప్పలేను. రికార్డ్స్ వెరిఫై చేసి దాని విషయంగా మట్టిగా మీరు పిలిస్తే నేను వచ్చి ఏదైనా చెప్పగలను అన్నటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళు అడిగినటువంటి 25 ప్రశ్నలకి సమాధానం చెప్పి, విక్రాంత్ రెడ్డి నీకు తెలుసా అంటే సుబ్బారెడ్డి కొడుకుగా నాకు విక్రాంత్ రెడ్డి తెలిసే కానీ సుబ్బారెడ్డితో కానీ విక్రాంత్ రెడ్డితో కానీ నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు. మేమిద్దరం ఒకే రాజకీయ పార్టీలో ఉన్నామే తప్ప మాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లావాదేవీలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించినటువంటి సార్, ప్రధానంగా 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటాల బదలాయింపు విషయంలో మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చు. ఇప్పటివరకు జైలుకి కూడా వెళ్ళలేదు. హైకోర్టును ఆశ్రయించినటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఇంకా వీళ్ళు ఫస్ట్ టైం నన్ను పిలిచారు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. ఏపీసీఐడి ఇంకా పిలవాల. ఏపీసీఐడి కూడా పిలిచిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నన్ను ప్రశ్నించిన తర్వాత ఒక పూర్తి అవగాహన, నాకు ఎటువంటి వివరాలు తెలియదు కాకినాడ సీపోర్ట్స్ విషయంగా, అన్నిటినీ తెలుసుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలి నేను ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. సివిల్ అండ్ క్రిమినల్ డిఫర్మేషన్ ఏది